హలో గాయ్స్, ఈరోజు మేము మటన్ కర్రీ అండ్ చికెన్ పలావ్ చేసుకున్నాము. ఆ ప్రాసెస్ మీరు చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి, దాని మీద పెనం పెట్టుకోండి. అందులో నెయ్యి అండ్ ఆయిల్ వేసుకోవాలి. తగినంత, మీరు ఎంత వేసుకుంటారో తెలియదు కదా. అది బాగా హీట్ ఎక్కాక అందులో బిర్యానీ సామాన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అది అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకుని ఫుల్గా దాన్ని కలుపుకోవాలి. అంటే అవన్నీ మగ్గాలి కదా, సో బాగా కలుపుకోవాలన్నమాట. సో కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే ఇట్లా అవుతుంది. అందులో నేను ఒక పేస్ట్ వేసాను కదా, అది సీక్రెట్ రెసిపీ. నేను తర్వాత వీడియోలో చెప్తాను దానికోసం. అది వేసి ఫుల్గా కలుపుకున్నాక మనం ముందుగా పక్కన చికెన్ని పెట్టుకున్నాం కదా, అది అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఫుల్గా కలిపితే చూడండి, అందులో ఒక డ్రాప్ కూడా వాటర్ వేయలే, కానీ మనకి వాటర్ కనిపిస్తుంది. సో అది ఫుల్గా అవ్వాలి, మగ్గాలి. దాని తర్వాత మగ్గాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని అది కూడా బాగా మగ్గాక అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకుని దాంట్లో సరిపడా మసాలా, చికెన్ మసాలా వేసుకొని మూత పెడితే టెంటడా చికెన్ బిర్యానీ రెడీ. అండ్ మటన్ కర్రీ కూడా అయింది. ఇదిగోండి, మటన్ కర్రీ అయింది. మటన్ కర్రీ రెడీ.